ఫిలిమ్స్ పేలడం చూసాం, టీజర్ల సందడి చూసాం, ఇప్పుడు ట్రైలర్లు దుమ్ము దులిపేస్తున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్, ఆఖరికి హాలీవుడ్ లో కూడా ట్రైలర్లు పేలిపోతున్నాయి. మన మార్కెట్లో సందడి చేసే ఛాన్స్ ఉన్న ఇంగ్లీష్ సినిమాల ప్రోమోలు కూడా పోటీలో నిలుస్తున్నాయి. ఇంతకీ ఏడాది ఎందుకు టీజర్లు, ట్రైలర్లకు ఇంతలా టైం కలిసి వస్తుంది? టేక్ ఏ లుక్. భోలా శంకర్ టీజర్ తో పోలిస్తే ట్రైలర్ పేలింది. అక్కడి నుంచి వరుసగా వచ్చే ప్రతి మూవీ ట్రైలర్ కి టాక్ కిక్కిస్తోంది. ఏంటో ప్రతి ప్రోమోకి పాజిటివ్ వైబ్స్ టాక్ రూపంలో కిక్కిస్తోంది. భోలా శంకర్ కి పోటీగా రంగంలోకి దిగుతున్న రజనీకాంత్ మూవీ జైలర్ కూడా ట్రైలర్ రూపంలో దుమ్ము దులుపుతోంది. బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ సీక్వెల్ ఓ మై గాడ్ 2 ట్రైలర్ పేలింది. అక్షయ్ కుమార్ గత ఫ్లాప్లతో పోలిస్తే ఈ సినిమా ట్రైలర్ కి ఇస్తున్న టాక్ తో మళ్లీ అక్షయ్ టైం స్టార్ట్ అయిందనే మాటలే వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో భోలా శంకర్, కోలీవుడ్ నుంచి జైలర్, బాలీవుడ్ నుంచి ఓ మై గాడ్ 2, డ్రీమ్ గర్ల్ సీక్వెల్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతటా కొత్త ప్రయోగాలకు ప్రోమోల రూపంలో వస్తున్న రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ లో పండుగే అంటున్నారు. హాలీవుడ్ మూవీ మెగ్ 2 ఈ వీకే కిక్కివ్వనుంది. కాకపోతే పెద్దగా ప్రమోషన్ లేని ఈ సినిమాకు ఇండియన్ మార్కెట్లో ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ మార్కెట్స్ లో మంచి హైపే వచ్చింది. అంతగా ట్రైలర్ పేలింది.